ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాత ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ బస్సు జాతాకి ఈ జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు మరియు సిఐటియు నాయకత్వం, ఇతర నాయకత్వం అందరూ కూడా ఘన స్వాగతం పలికారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బస్సు జాత ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ పూర్తి చేసుకుని ఈరోజు నిజామాబాద్ చేరుకుంది. నిజామాబాద్ తర్వాత కామారెడ్డి, ఆ తర్వాత ఇతర జిల్లాలు మొత్తం తిరుగుతూ ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ జాతర సందర్భంగా ఇప్పటికే మేము రాష్ట్ర ప్రభుత్వం ముందు మా డిమాండ్స్ ను ప్రభుత్వం ముందు ఉంచాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లందరికీ ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అసెంబ్లీలో ప్రకటించాలి, నిర్ణయం చేయాలని మేము ముందుగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఫిక్స్డ్ వేతనం కోసం అనేక సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. ఈ ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చింది, సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది. కానీ సంవత్సరం పూర్తయినా ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు, కనీసం పరిశీలించట్లేదు. సంవత్సరం నుంచి ముఖ్యమంత్రి గారు మా గురించి ఎక్కడన్నా మాట్లాడతాడేమనేసి 1000 కళ్లతో మేము టీవీలు చూస్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఆశా వర్కర్లు అనే పదం ముఖ్యమంత్రి గారి నోటి నుంచి రావట్లేదు. మరి దీనికి మేము చాలా బాధపడుతున్నాం, మేము అన్యాయానికి గురవుతున్నాం. మా కోసం వెంటనే ప్రభుత్వం పరిశీలించాలి, ఆలోచించాలి, ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయాలనేసి మేము ముందుగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే PFPSA సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇన్సూరెన్స్ గానీ, ప్రమోషన్ గానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గానీ, పని భారం తగ్గించాలి. ఈ విధంగా అనేక డిమాండ్స్ కూడా మేము ప్రభుత్వం ముందు ఇంతకు ముందే పెట్టాం. అనేక సార్లు కూడా అధికారులు కూడా మాకు హామీ ఇచ్చారు. కానీ హామీలు ఇస్తే మాకు కడుపు నిండట్లేదు. మాకు నిర్దిష్టమైన జీవోలు రావాలనేసి మేము కోరుకుంటున్నాం. అట్లాగే సంవత్సరమైనా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది కాబట్టి ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మేము ఈ బస్సు జాత నిర్వహిస్తున్నాం. ఈ బస్సు జాత లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫిక్స్డ్ వేతనం 18,000 ప్రకటించాలి. ప్రకటించకపోతే ఈ బస్సు జాత అనంతరం అవసరమైతే మేము పనులన్నీ బంద్ చేసి నిరవధిక సమ్మెకు కూడా మేము సిద్దమవుతున్నామనేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. मेरे फोटो मेरे को सेंड करना, मम्मी का से नंबर लेके। వీటితో పాటు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. ఈరోజు కష్టపడి మనం పారితోషికాలు పెంచుకున్నాం. ఒకప్పుడు ఎంత 200, 150 అవి కూడా టైంకి రాలేదు. ఇప్పుడు 9,900 మనం సాధించుకున్నాం. ఎవరో జేబు నుంచి మనకి ఇవ్వట్లేదు, ఎవరో దయాదాక్షిణ్యాలని మనకు జరగలేదు. ఒక్కొక్క రూపాయి ఎడగాల వందల పోరాటాలు ఉన్నాయి. మనకి ఇన్ని